welcome to Mahamax. బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ అడుగుపెట్టింది. అయ్యో పేరుకే కొత్త కానీ ఆడియన్స్ కి కొత్తేం కాదులేండి. అగ్ని పరీక్ష ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లేటెస్ట్ ఎపిసోడ్ లో హౌస్ లోకి వచ్చింది. నిజానికి అగ్ని పరీక్ష నుంచి దివ్యతో పాటు మరో ముగ్గురిని అనుషరత్నం, నాగప్రశాంత్, షకీబ్లని హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. ఈ హౌస్ లో మీరు ఎందుకు ఉండాలి అనేది హౌస్ మేట్స్ కి ఆడియన్స్ కి అర్థమయ్యేలా ఒకే ఒక అపీల్ చేసుకోండి అంటూ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. దీంతో నలుగురు వాళ్ళ స్టైల్లో తాము ఎందుకు స్పెషల్, హౌస్ లోకి వస్తే ఏం చేస్తాం, ఏం ఊడపొడుస్తామన్నది చెప్పుకున్నారు. అలానే వాళ్ళని ఏమైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే అడగండి అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కూడా ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆత్రమాగక కామెరళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. తీరా సమాధానం విన్న తర్వాత అడిగి మరీ తిట్టించుకున్నామే అనుకునేలా ఈ అగ్ని పరీక్ష వీరులు ఆన్సర్లు ఇచ్చారు. వాళ్ళ ఆన్సర్లకి వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సామి, అబ్బబ్బో అనాల్సిందే. ఎవరైనా క్వశ్చన్లు అడగొచ్చు అనగానే కామనర్లు చేయెత్తారు. ముందుగా శ్రీజ పైకి లేచి, మీరు హౌస్లోకి రావాలనుకుంటే ఇక్కడున్న వాళ్ళలో ఎవరిని స్వాప్ చేస్తారు, ఎందుకు రీజన్ చెప్పండి అని అడిగింది. దీనికి గూబ పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చింది అనుషరత్నం. నేనైతే నిన్నే స్వాప్ చేస్తా శ్రీజ, ఎందుకంటే హౌస్లో నీ అంత నెగిటివిటీ ఎవ్వరి దగ్గర లేదు. నీ ఈగో సాటిస్ఫై అవ్వకపోతే పుండు మీద పిన్నీస్ పెట్టి పొడిచినట్లు ఆ ఇష్యూను సాగదీస్తూనే ఉంటావు అంటూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఈ మాటకి శ్రీజ కాస్త హర్ట్ అయ్యింది. ఇక దివ్య కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది. నాకు అవకాశం ఉంటే శ్రీజాతో స్వాప్ చేసుకుంటా అంటూ బదులిచ్చింది. ఇక షకీబ్, నాగని ఇదే క్వశ్చన్ అడగ్గా ఇద్దరు పవన్ కళ్యాణ్తో స్వాప్ చేస్తామంటూ బదులిచ్చారు. అగ్ని పరీక్షలో నువ్వు చాలా బాగా ఆడావు, కానీ హౌస్లో ఆ ఫైర్ ఎక్కడా కనిపించట్లేదు, అసలు నీ గేమ్ కూడా కనిపించట్లేదు, అందుకే నిన్ను నేను రీప్లేస్ చేస్తానంటూ నాగా అన్నాడు. దీనికి కళ్యాణ్ కొట్టిన డైలాగ్ ఉందయ్యా, ఏంటి నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా, నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా అంటూ కాలు మీద కాలేసుకొని కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వింటే ఆడియన్స్ ఏ డౌటా, నాగా చెప్పింది కరెక్టేగా అనుకొని ఉంటారు. ఇక వీళ్ళ ఓట్ అపీల్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ లో డిస్కషన్ మొదలైంది. అయితే హౌస్ మేట్స్ డిస్కషన్ లో ఎక్కువగా నాగ పేరే వినిపించింది. ఎందుకంటే దివ్య పేరు రాగానే ఆమె కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది, అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంది అంటూ రితుతో సహా కొంతమంది అన్నారు. ఇక అనూష అయితే ఓవర్ స్మార్ట్ గా మాట్లాడుతున్నట్లు ఉంది అని భరణి అన్నాడు. ఇక నాగా అయితే జెన్యూన్ గా మాట్లాడాడు అని ఇమాన్యుల్ తో సహా ఇద్దరు ముగ్గురు అన్నారు. రీతు చౌదరి అయితే నాకు నాగా లేదా షకీబ్ ఇద్దరు ఎవరైనా ఓకే అంటూ చెప్పింది. డీమన్ మాత్రం ఏ కాదు, వాళ్ళ ఆట మేము చూసాం కదా, దివ్య అయితే బాగుంటుంది అని అన్నాడు. ఈ మాట వినగానే పక్కనే ఉన్న సంజన కౌంటర్ వేసింది. ఇంకొక అమ్మాయి కావాలంటే వీడికి చూడండి బిగ్ బాస్ అంటూ సంజన ఏడిపించింది. కాసేపటికి బిగ్ బాస్ ఓటింగ్ ఏర్పాట్లు చేశారు. ఓటు వేయాల్సిన సమయం వచ్చింది. ఇద్దరు వ్యక్తుల ముఖాలపై టిక్ పెట్టి బ్యాలెట్ బాక్స్ లో వేయండి, మీరు ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు అంటూ బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. కాసేపటికి బిగ్ బాస్ అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు, ఇప్పుడు నా రిజల్ట్ మీరు చూడండి అంటూ డోర్స్ ఓపెన్ చేశాడు. దివ్య నిఖిత ఎంట్రీ ఇచ్చింది. ఇది చూసి అందరూ అవాకయ్యారు. చదరంగంలో మీ పావులు మీకు కదిపారు. దివ్యకి అందరికంటే తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చేయాలనుకున్నారు, కానీ ఇది చదరంగం కాదు, రణరంగం. ఇది మీకోసం నేను వేసిన చక్రవ్యూహం. దివ్య నా ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త ఇంటి సభ్యులు. ఇప్పటి నుంచి దివ్య కంటెస్టెంట్లో ఒకరిగా ఉంటారు. మీరందరూ ఇప్పటి నుంచి వేసే ఎత్తులేంటో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను అంటూ బిగ్ బాస్ అన్నాడు. తక్కువ ఓట్స్ వేశారా అందరికంటే అని దివ్య అడిగితే కావాలనే మీరు రావాలని అలా చేశామంటూ ఇమ్ము కామెడీ చేశారు. ఇక హలో గాయ్స్ ఎలా నడుస్తుంది అంటూ కామనర్లని దివ్య పలకరించింది. నువ్వే చెప్పాలి ఎలా నడుస్తుందో అంటూ వాళ్ళు అన్నారు. ఇక దివ్యని కూర్చోబెట్టి హౌస్ మేట్స్ కొంతమంది ముచ్చట్లు పెట్టారు. ఎపిసోడ్స్ అన్నీ ఫాలో అయ్యారా అని ఇమ్ము అడిగారు. కొన్ని రోజులు 24/7 చూశాను, ఎపిసోడ్స్ అయితే అన్నీ చూసి వచ్చాను అని దివ్య చెప్పింది. ఇక్కడున్న లవ్ బర్డ్స్ ఎవరో చెప్పండి
అయితే మీరు చూసిన దాన్ని బట్టి అని ఇమ్ము అన్నాడు. ఇప్పుడు ఒకటి ట్రయాంగిల్ లా అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ స్క్వేర్ అవుతుందేమో అనిపిస్తుంది అంటూ దివ్య చెప్పింది. ఏం ట్రయాంగిల్ అంటూ ప్రియా తెల్లమొహం వేసింది. ముగ్గురు మధ్యలో అని దివ్య చెప్తే ఎవరి మధ్యలో అంటూ మళ్ళీ బ్లాక్ ఫేస్ పెట్టింది. దీంతో ఇద్దరి బాయ్స్ ఒక అమ్మాయి అంటూ దివ్య హింట్ ఇచ్చింది. అరే ఈజీ, మనకే తెలుసు కదా, ఇద్దరు బాయ్స్ కళ్యాణ్ పవన్, మధ్యలో రీతు అంటూ శ్రీజ చెప్పింది. ఇది వినగానే కళ్యాణ్ ఏయ్ ఫస్ట్ అసలు అమ్మాయిలానే ట్రీట్ చేయను దాన్ని అంటూ రీతు గురించి అన్నాడు. ఇక ఈ విషయం వినగానే కళ్యాణ్ని తీసుకొని ఆత్రంగా రీతు దగ్గరికి వెళ్ళింది ప్రియా. నీకు మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అయ్యే విషయం ఒకటి చెప్పనా, ట్రయాంగిల్ వెళ్తుందట బయట అంటూ ప్రియ చెప్పింది. ట్రయాంగిల్ ఎవరితో అని రీతు అడిగితే మధ్యలో స్క్వేర్ అవుతుందట అంటూ ప్రియ చెప్పింది. ఎవరితో అని మళ్ళీ అడిగితే ఎవరితోనో కూడా తెలియడం లేదట అంటూ ప్రియ మాట్లాడింది. ఇక సంజనతో మాట్లాడుతూ దివ్య ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఒక వ్యూవర్గా సంజన గారు ఇది చేస్తారు అది చేస్తారు అనిపించొచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక మీరు చేసే దొంగతనాలు చూసి చిరాకు పడొచ్చు అంటూ దివ్య అంది. అవునా, రేపటి నుంచి చూస్తావు కదా, టెనెంట్స్లో ఉంటావు కదా అంటూ ప్రియ అంది. అదే నేను మెయిన్గా అనుకుంటున్నాను, ఈవిడితో వచ్చే ప్రాబ్లం అని దివ్య చెప్పింది. తనకి నాతో ప్రాబ్లం ఏంటంటే నేనే ప్రాబ్లం అంటూ సంజన డైలాగ్ కొట్టింది. ఇక హౌస్లో గజ దొంగగా అన్ని కొట్టేస్తున్న సంజన మరో ప్లాన్ వేసింది. ఇమాన్యుయల్, ప్రియా ఇద్దరిని పక్కకు పిలిచి వెల్కమ్ చేయాలి కొత్త అమ్మాయిని. ఇప్పుడు తను మొత్తం మేకప్ కిట్ తన బెడ్ దగ్గర ఉన్న సరుకులో పెట్టింది. అది కొట్టేయాలి, ఉదయానికి ఒక్కటి కూడా ఉండకూడదు. సార్ వస్తారు కదా, అప్పటి వరకు అవి ఉండకూడదు అంటూ సంజన చెప్పింది. ఇది వినగానే ఇమ్ము ప్రియా కాస్త టెన్షన్ పడ్డారు. వెల్కమ్ చేయాలి కదా మరి అంటూ సంజన చెప్పింది. నేనా తీయాల్సింది అని ప్రియా అనగానే నువ్వే, అలానే నువ్వు నోరు తెరవకూడదు, జాలిగా అడిగినా సరే అంటూ క్లాస్ పీకింది సంజన. ఇక తన బెడ్ దగ్గర సర్దుకుంటూ కెమెరాతో మాట్లాడింది దివ్య. లవ్ ట్రాక్, అది కూడా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే ఈ ఒక్కదానికి నలుగురు షేక్ అయ్యారు హౌస్లో. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఎలా మారుస్తారో ఏంటి అని ఆడియన్స్ చూడాలి. అప్పుడు ఎవరో ఎంత జెన్యూన్, ఎవరు ఊరికే ఫుటేజ్ కోసం లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటో మరి తెలియదు, కానీ అది తెలుసుకుందామని ఒక రాయి వేశా. జనాల ముఖాలు మాడిపోయాయి అంటూ దివ్య మాట్లాడింది. నిజానికి దివ్య చాలా తెలివిగా ఈ పని చేసింది. ఎందుకంటే ఇప్పుడు లవ్ ట్రాక్ నెగిటివ్గా వెళ్తుందనే విషయం తెలిసింది కనుక కళ్యాణ్, డీమన్, రితు ఎవరైనా కాస్త దూరంగా తిరిగారంటే ఆడియన్స్ దృష్టిలో వీళ్ళు నటిస్తున్నారని అర్థమైపోతుంది. లేదు వాళ్ళు అలానే ఉంటే వీళ్ళు ఎప్పటికీ మారరు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఏది జరిగినా వాళ్ళకే నష్టం అన్నమాట. ఇది ఒక దెబ్బకి 3 పిట్టలు. ఇదండి ఈ వారం బిగ్ బాస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.